అయితేనే వస్తా ఇవన్నీ మాట్లాడడం. ఈ నేపథ్యంలో అదొకటి. ఇంకోటి, అవినాష్ మీద నమ్మకం లేదు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి, ఆయన వెనక ఎవరున్నారో మరి తేలితే తన పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఇంకొకటి అక్కడ ఏదైతే బిజినెస్ పరంగా కూడా చాలా ఆలోచన చేస్తుంటారు కదా జగన్మోహన్ రెడ్డిని. మీరు అందరూ చెప్తుంటారు ఆయన ఒక ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రన్ చేస్తున్నారు, పార్టీని కాదు అని చెప్తుంటారు. సో ఈ నేపథ్యంలో కడపలో ఈ ఏదైతే ఈ మైనింగ్ దీనికి సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. సో ఏంటి వీటికి సంబంధించి మీ వర్షన్ ఏంటి? పవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. నమస్తే అండి. అయితే నేను ఎందుకు నవ్వుతున్నానంటే, తిక్కలోడు తిరణాలకు వెళ్తేట ఎక్కదిగా సరిపోయిందిట. అలాగే సరే, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మనం పెద్దగా ఏం తిట్టకుండా, నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగానే ఏం వెలగబెట్టావో ఎవరికి తెలియదు. మళ్ళీ రేపు పొద్దున కడప ఎంపీటీ వరకు ఒకసారి ఉన్నట్టున్నాడు కడప ఎంపీను. ఏదో ఏం చేశాడు అప్పుడు? 2014-15 ఏం చేశాడు అప్పుడు? పులివెందుల ఎమ్మెల్యేగా ఏం చేశాడు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం చేశాడు? ఇవాళ మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యేగా ఏం చేస్తాడు? లేకపోతే ఏమంటారు అని అంటే రిజైన్ చేసి మళ్ళీ నేను ఎంపీకి పోటీకి వెళ్తా. మీరు ఇంకో విషయం తెలుసా మీకు? అసలు నేను మీరు చెప్తున్నప్పుడు నేను అదే రాసుకుంటున్నా. ఫోన్లే కడప ఎంపీగా వెళ్తా అన్నాడు. అసలు ఈ మహానుభావుడు పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి కడప ఎంపీ సెగ్మెంట్లో? పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కదా, ఎన్ని సీట్లు వచ్చాయి అని చెప్పి చూస్తున్నా. తిప్పి కొడితే 2 సీట్లు ఎంపీ కాన్స్టిట్యున్సీలో, తిప్పి కొడితే 2 సీట్లు. ఒకటి పులివెందుల, ఇంకోటి నాకు తెలిసి బద్వేలు అనుకుంటా. అయిపోయింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? కడప ఎంపీగా పోటీ చేస్తాడా? దేని గురించి పోటీ చేస్తాడు? ఇప్పుడు మీరు ఇందాక ఇంకొకటి చెప్పారు చూడండి. మీరు జగన్మోహన్ రెడ్డి ఏదో వ్యాపారం గురించి ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్ అండి, ప్యూర్ బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకుడు కాదు. అందుకనే మీకు గమనించండి, చాలా మటుకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నేను ఇది చేస్తే నాకేంటి, వాట్ ఈస్ ఇన్ రిటర్న్, ఒక బిజినెస్ మెన్ తరహాలో మాత్రమే ఆలోచిస్తాడు. అలా ఆలోచించినప్పుడు సరే, నేను ఇవాళ రోజున పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇలా క్యాల్కులేట్ చేసుకోండి, 1 2 3 4 ఇలా గాల్లో లెక్కలేస్తాడు చూడండి. రాత్రి ఆత్మలతో మాట్లాడినట్టు గాల్లో లెక్కలేస్తాడు కదా, అలా లెక్కలేస్తే నాకేం వర్కౌట్ అయ్యేట్టుగా లేదు. సరే పోనీ, ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ అసెంబ్లీలో నిలబడా మాట్లాడలేడు. కనీసం మొన్న అసెంబ్లీలోకి వెళ్ళి ఒక 2 నిమిషాలు కూడా కూర్చోనేటువంటి ఒక ధైర్యం లేదు. ఆ అసెంబ్లీలోకి పోనీ ఇప్పుడు ఏంటంటే